వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదానండి. అయితే ఈరోజు కనుమ స్పెషల్ నేనైతే మా ఇంట్లో నాటుకోడి పులుసు చేశాను. అయితే ఏమేమి చేశాను, ఎలా చేశాను, తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ మసాలాతో నేను పెట్టేశానండి. అందరూ ఇష్టంగా చేసుకునే స్పెషల్ కదా. నాటుకోడి పులుసు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, చాలా బాగుంటుంది. అయితే కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ నేను చేశాను. ముందుగా నేను ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసి నాటుకోడి చికెను, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని 3 విజిల్స్ పెట్టి ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో డీప్ ఫ్రై తగినంత ఆయిల్ వేసేసుకున్నాను. 1.5 గరిటె ఆయిల్ వేసి 3 పెద్ద సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసుకొని దూరగా వేయించుకుంటున్నాను. ఒక మిక్సీ జార్లో హాఫ్ బద్దంతా అండి, హాఫ్ గిన్నె అంతా కొబ్బరి, అలాగే 2 ఇలాచి, 3 లవంగాలు, 4 చెక్క వేసేసుకొని రుబ్బుకొని పక్కన పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా డీప్ ఫ్రై అయినప్పటికీ కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 కప్పు వేస్తున్నాను. ఇది వేగుతుండగా నేను చూపించాను కదా కొబ్బరి పేస్టు, అందులోకి వేసుకొని 3 టమాటాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని అదిగా నా పేస్ట్ అంతటిని ఇందులోకి వేయండి. ఇది బాగా మగ్గుతున్నప్పుడు 4 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. తగినంత సాల్ట్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. 1 కప్పు పెరుగు వేస్తున్నాను. ఇదంతా బాగా మగ్గిపోయాక 5 సెకండ్స్ తర్వాత చూడండి, నేను ఇలా ఉడికించుకొని పెట్టుకుంటున్నాను. ఇలా చూసేసుకొని ఆ చికెన్ అంతటిని ఇందులోకి వేసేసి సాల్టు, కారం పొడి సరిపోయిందో లేదో చెక్ చేసేసుకొని గరం మసాలా వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ అంతా 5 విజిల్స్ పెట్టుకొని ఉడికించుకునండి. 5 విజిల్స్ తర్వాత నాకైతే ఇలా వచ్చేసిందండి. ఎంతో టేస్టీ అయినా నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది. నిజంగా చాలా బాగా కుదిరిందండి. తక్కువ మసాలాతోనే నేను ఎలా చేసుకున్నానో చెప్పేశాను. అయితే ఇది దాదాపు 1.5 కేజీ నాటుకోడి వచ్చింది. ఇంత క్వాంటిటీకి ఇంత మసాలా పడుతుందండి. మరి నచ్చిందా మీకు? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్.